అమ్మాయిల్లో కూడా అంగం ఉంటుంది. అబ్బాయిలో ఎలా అంగం ఉంటుంది, అలాగే అమ్మాయిలో గూడా ఉంటుంది. ఈ ఫ్యాక్ట్ మీకు తెలుసా? ఇదొక అన్‌నోన్ ఫ్యాక్ట్. దీని గురించి ఈ వీడియో మొత్తం జూడండి మీరు. మీకు తెలుస్తుంది. ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను అసలు అమ్మాయిలో మూడెలా వస్తుంది? మూడొస్తే ఎలా తెలుస్తుంది? అబ్బాయిలకు మూడొస్తుందంటే అబ్బాయిలేం జేస్తారు? అబ్బాయిలకు అంటే గట్టితనం వస్తుంది. అలా ఆలోచించగానే అబ్బాయిల అంగము ఒక కొన్ని రెట్లు ఎక్కువవుతది. బ్లడ్ ఫ్లో అక్కడ పోతే అది అంగము లావవుద్ది, పొడుగవుద్ది. వాళ్ళకు తెలుస్తుంది మూడొచ్చేసింది అని. అమ్మాయిలో ఏమవుతుంది? మీకు తెలుసా? అమ్మాయిలో కూడా అంగం ఉంటుంది. ఆ అంగం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెజైనా ఏదైతే ఉంటుందో, అక్కడ పై భాగంలో ఒక బటన్‌లాగా హోల్ కనబడుతుంది. ఆ బటన్‌లాగా ఏదైతే హోల్ ఉంటుందో, అది లోపల వరకు ఉంటుందిలా. కానీ అంగం ఏదైతే ఉంటుందో అమ్మాయిలో, అది లోన అంటే మజిల్స్‌లో అంటే ఉంటుందది. అంత చిన్నగుంటుంది. మరీ అంత పెద్దగుండదు అబ్బాయిలో ఉన్నట్టు, పురుషుల్లో ఉన్నట్టు చిన్నగుంటుంది. కానీ ఇది గూడా ఎరెక్ట్ ఒస్తది. ఇది గూడా గట్టిగా పడతది. బ్లడ్ సర్క్యులేషన్ ఇందులో గూడా దూసుకెళ్తది. ఎప్పుడైతే వాళ్ళకు కోరికలొస్తాయో, ఎప్పుడైతే వాళ్ళకు థాట్స్ ఒస్తాయో, ఎప్పుడైతే వాళ్ళు రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వాలని అనుకుంటారో, ఆ సమయంలో అది గూడా ఎరెక్ట్ అవుతుంది. అంటే గట్టిగా అవుతుంది. గట్టిగా పడుతుంది. అమ్మాయిలో ఉన్న అంగం గట్టిగా పడుతుంది అలా జెప్పొచ్చు మనం. దాని పేరేంటంటే క్లైటోరిస్ అని ఇచ్చారక్కడ. అక్కడ బటన్‌లాగా కనిపిస్తుంది. కానీ లోపల వరకు ఉంటుందది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి అది కూడా 10 రెట్లు లావవుతుంది. ఇది ఒక ఫ్యాక్ట్ ఎవరికీ తెలీదు. ఎందుకంటే దాన్ని కంపేర్ చేయొచ్చు. అబ్బాయిలో పురుషాంగం ఏదైతే ఉంటుందో అందులో కార్పోరా కవర్నోజా, కార్పోరా స్పాంజియోసా అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ బ్లడ్ వెసల్స్ ఏవైతే ఉంటాయో గింజల్లాగా ఎప్పుడైతే బ్లడ్ దూసుకెళ్ళి అందులో వెళ్తుందో అప్పుడు వెళ్ళినప్పుడు అది ఉబ్బుతాయి. ఉబ్బిన వలన ఎరెక్ట్ అవుతుందది. ఎరెక్టైల్ టిష్యూస్ అంటారు. ఈ ఎరెక్టైల్ టిష్యూస్ అక్కడ గూడా ఉంటాయి అమ్మాయిలో లోపల. అవి ఉండేదే 3 జగల. ఒకటి అబ్బాయిలో అంగం, అమ్మాయిలో ఇక్కడ క్లిటోరిస్ దగ్గర, ఇంకొకటి నోస్ ఏదైతే ముక్కు ఏదైతే ఉంటుందో ముందు భాగంలో అక్కడ. ఎరెక్ట్ అయితదనమాట. ఈ ఎరెక్టైల్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో ఎప్పుడైనా సరే ఇవి ఉంటాయి సెక్షువల్ అరౌజల్ పర్పస్ కొరకు. అక్కడ ఎరెక్ట్ అవుతాయి. అది రిలేటెడ్ టు బ్రెయిన్. ఇప్పుడు అమ్మాయిని జూసారు. లేకపోతే రతి క్రీడలో పార్టిసిపేట్ అవ్వాలని ఆలోచించారు. అప్పుడు మీ మైండ్ నుంచి సిగ్నల్ ఎళ్తుంది అంగం దగ్గరికి వయా నర్వ్స్. ఏమని? ఎరెక్ట్ అవ్వమని. గట్టిగా అవ్వగానే ఏమవుతుంది? గట్టిగా అవ్వగానే వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. ఏందంటే ఇప్పుడు కలవాలి అన్నట్టు. ఒక రకమైన డిసిషన్‌కొస్తారు వాళ్ళు కలవాలని. సేమ్ థింగ్ అమ్మాయిలు గూడా అవుతుంది. అమ్మాయిలకు గూడా ఎరెక్ట్ అయిపోతుందక్కడ. గట్టిగా మొత్తం అక్కడ ఆ భాగంలో ఏదైతే వెజైనా ఏదైతే ఉంటుందో, అమ్మాయిలకు యోని ఏదైతే ఉంటుందో, ఆ భాగంలో వాళ్ళకు వేడి ఎక్కువైపోతుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ 10 రెట్లు ఎక్కువ పోతుంది. దానివలన అంగం అదైతే లోపల ఏదైతే క్లిటోరిస్ ఉంటుందో, ఏదైతే ఫీమేల్ ఆర్గాన్ ఏదైతే ఉంటుందో అది ఎరెక్ట్ అవుతుంది. అందుకే ఎప్పుడైతే సర్విక్స్ ద్వారా అంటే వెజైనా లోపల యోనిలోకి ఎప్పుడైతే అంగాన్ని ప్రవేశిస్తారో, ఈ పై భాగంలో ఇది మొత్తం లావు ఉంటుంది. ఇది ఒక లావు అయిపోతుంది. హ్మ్. అంటే అక్కడ 10 రెట్లు ఎక్కువ టైట్ అయిపోతుందక్కడ అంగం. దానివలన ఏమవుతుందంటే ఈ ఎరెక్టైల్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో అవి గూడా చాలా ఎరెక్ట్ అయిపోతున్నాయి. అక్కడ బ్లడ్ వెసల్స్ గూడా వెళ్తున్న వలన వాళ్ళకి సెన్సేషన్స్ ఒస్తాయి. ఎప్పుడైతే అక్కడ టచ్ చేస్తారో, అక్కడ ఇప్పుడు అంగం ప్రవేశించిన తర్వాత రాపిడి చేస్తారో వాళ్ళకు ఒక రకమైన విపరీతంగా వాళ్ళకు సెన్సేషన్స్ ఒస్తాయి. అక్కడ నర్వ్ సప్లై గూడా ఎక్కువగా ఉంటుంది. ఎలా అంగంలో ఎలా నర్వ్ సప్లై ఉంటుంది, బుల్లెట్ ఉంటుంది గదా! ముంగట ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి ఇలా కంపేర్ చేయొచ్చు. బుల్లెట్ ఏదైతే ఉంటుందో ముంగట గ్లాన్స్ అంటారు గదా! అంగానికి. అలాగే ఇక్కడ క్లిటోరిస్ ఉంటుంది. అక్కడ ఎక్కువగా అక్కడ నర్వ్ సప్లై గూడా ఉంటుంది. బ్లడ్ సప్లై గూడా ఉంటుంది. సో, మీరు కంపేర్ చేసుకుంటే ఇలా ఉంటది. కానీ ఆడవాళ్ళలో ఎప్పుడైనా సరే అన్నీ దాచి ఉంటాయి. పై బయటికి కనబడవు. వాళ్ళ మనసు, వాళ్ళ ఫీలింగ్సు, వాళ్ళ మనం అర్థం చేసుకోలేం. అలాగే నేచురల్లీ వాళ్ళకు లోపలనే ఇచ్చాడు అన్నీ. అసలు కనబడదు. అలాగే ఇది గూడా ఏదైతే అంగం ఉంటుందో ఆడవాళ్ళలో అది కనబడదు. క్లైటోరిస్‌కి మీరు గ్లాన్స్ చేశారు. అక్కడ నర్వ్ సప్లై ఎక్కువుంటది. అక్కడ టచ్ చేస్తే, అక్కడ ముద్దు పెడితే, అక్కడ లిక్ చేస్తే వాళ్ళకు విపరీతమైన ఆనందం వస్తది. ఆర్గాజం వరకు గూడా ఎళ్ళిపోతారు వారు. ఈ ఆర్గాజం ఏముంటుంది అంటే భావి ప్రాప్తి. భావి ప్రాప్తి చెందాలంటే ఇవి ప్రాసెస్. డైరెక్ట్ భావి ప్రాప్తి రాదు.
ఈ ప్రాసెస్ ఉంటుంది. చూడడం, మాట్లాడడం, ఫోర్ ప్లే చేయడం, దాని వలన బ్లడ్ ఫ్లో అక్కడ అంగము మేల్స్‌లో, అబ్బాయిలో బ్లడ్ ఫ్లో అయ్యి రావడం, అమ్మాయిలో గూడా బ్లడ్ ఫ్లో అయ్యి అక్కడ వెళ్ళడం క్లెటోరిస్ దగ్గర. అమ్మాయిలో ఏదైతే ఎరెక్ట్ ఉంటదో అక్కడ గట్టిగా అవ్వడము, ఇక్కడ అబ్బాయిలో గట్టిగా అవ్వడము. దాని తర్వాత వీళ్ళు ఎప్పుడైతే కలుస్తారో, ఎప్పుడైతే రాపిడి చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళు టచ్ చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళు కలుస్తారో, ఆ సమయంలో స్ట్రోక్స్ కొడతారో దాని తర్వాత వీర్యం వెళ్లి అక్కడ గూడా డిశ్చార్జ్ అయితది. ఇక్కడ గూడా డిశ్చార్జ్ అయితది. వాళ్ళకి గూడా భావిప్రాప్తొస్తది. వీళ్ళకి గూడా భావిప్రాప్తొస్తది. ఇది దేవుడు సృష్టించిన ఒక రకమైన నేచర్స్ అంటే రూల్స్. వీటిని ఫాలో అవ్వాలి. చాలామంది స్కిప్ అయ్యి ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ ఫోర్ ప్లే వదిలేస్తారు. డైరెక్ట్‌లీ వెళ్లి అక్కడ ఇమ్మీడియేట్‌లీ అక్కడ పోయి రఫ్‌లీ చేయితోని వాళ్ళకి టచ్ చేస్తారు, రబ్ చేస్తారు. నొప్పవుతది. నొప్పి అవ్వకుండా చేస్తేనే బాగుంటుంది. ఎప్పుడైనా సరే పెయిన్‌ఫుల్ సెక్స్ వాళ్ళకు నచ్చదు. వాళ్ళు ఇరిటేట్ అవుతారు. అంటే ఫస్ట్ మూడ్‌లో రావాలంటే అక్కడ సెక్రీషన్స్ రావాలి యోని దగ్గర. అక్కడ సెక్రీషన్స్ అంటే ఏవైతే ఆహ్, సెక్రీషన్స్ ఉంటాయో అవి అక్కడ మాయిస్ట్ చేస్తాయి. తడి చేస్తాయి. అక్కడ వేలేసినా, అంగం వేసినా, అదేసినా వాళ్ళకి ఏమి నొప్పి రాదు. ఇంకా వాళ్ళకు ఒక రకమైన టేస్ట్ వస్తుంది. ఇంకా వాళ్ళకి చేయాలనిపిస్తుంది. సో వ్యూవర్స్ ఇది చూసారు గదా మీరు. దీని గురించి మీకు తెలియని ఫ్యాక్ట్ ఈరోజు తెలిసింది. మీరెప్పుడైనా సరే హెల్తీగా ఉండడానికి, మంచి హెల్తీ సెక్స్ చేయడానికి మీరు బ్లడ్ ఫ్లో మంచిగా అవ్వేటట్టు చూడండి. సో వ్యూవర్స్ మీరు చూసారు గదా! ఇది బ్లడ్ ఫ్లో మంచిగా పెట్టుకోండి. అమ్మాయిలు గూడా ఎక్సర్సైజ్ చేయాలి అబ్బాయిలు చేసినట్లు. ఎందుకంటే ఇది బ్లడ్ ఫ్లో. బ్లడ్ ఫ్లో అనగానే మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా సరే యాక్టివిటీతోనే బ్లడ్ ఫ్లో ఎక్కువవుతుంది. అయితే అమ్మాయిలు గూడా ప్యూబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. కింది భాగంలో సిట్టింగ్స్ అది ఇది వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి గూడా బ్లడ్ ఫ్లో అయ్యి అక్కడ వెళ్తుంది. అక్కడ వెళ్తే అక్కడ అది క్లిటోరిస్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు అది గూడా అంటే ఎరెక్ట్ అవుతుంది. బ్లడ్ ఫ్లో మంచిగా పోయిన తర్వాత బలమొస్తుంది. ఇలాంటి మరి అప్డేట్స్ కొరకు మరిన్ని మీకు ఇన్ఫర్మేషన్ కొరకు చూస్తుండండి మా ఛానల్. నేను మీ డాక్టర్ ఎస్.ఆర్. రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.